నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు భారత రాజ్యాంగం నడుస్తుందా, లేదంటే రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందా అనేది ఒక పెద్ద డౌట్గా కనిపిస్తోంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించి శాసనసభాపక్ష సమావేశం జరిగిందా లేదన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. ముఖ్యంగా శాసనసభాపక్ష సమావేశం జరగాల, తమ నాయకుడు, తమ శాసనసభాపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎన్నుకోవాలా, ఆ తీర్మానాన్ని, ఆ ప్రతిని అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ సెక్రటరీకు, స్పీకర్ గారికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ తతంగం ఏది జరగలేదన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగంతో మాకు పని లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవహారాలన్నీ మాకు పాటు భారత రాజ్యాంగం ఏవైతే నిబంధనలు పెట్టిందో, భారత రాజ్యాంగంలో ఏవైతే ప్రొసీజర్ ఉందో అవేమీ మాకు పట్టవు, మా రాజ్యాంగం మాకుంది, మా రాజారెడ్డి రాజ్యాంగమే మేము అమలు చేస్తాము, మమ్మల్ని క్వశ్చన్ చేసేది ఎవడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రధాన ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఎందుకంటే ఆయా పార్టీలు కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకోండి, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మా శాసనసభాపక్ష నేత చంద్రబాబు గారు, అదే జనసేన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అందులో కూడా ఎమ్మెల్యేలు, మిగతా 20 మంది ఎమ్మెల్యేలు తమ నాయకుడు, తమ శాసనసభాపక్ష నేత పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఎన్నుకున్నారు, ఆ తీర్మానం చేశారు. అది ప్రొసీజర్. రీల్ ఏ దేశంలో ఏ పార్టీ అయినా సరే ఇదే పద్ధతి ఫాలో అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటన్నిటికీ అతీతమా? ఇవేమీ ప్రొసీజర్స్ ఫాలో కాకుండా ఇలాంటి తీర్మానాలు చేయాల్సిన అవసరం లేదా? ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేయాలి. గతంలో కూడా ఆ పార్టీకి సంబంధించిన ప్లీనరీ జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తీర్మానం చేశారు. ఇది అప్పట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఇదేమన్నా రాచరిక వ్యవస్థ, ఇదేమన్నా ఆయన రాజ్యం అనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడి కంటే ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రొసీజర్ ఉండాలి. ఆ పార్టీకి సంబంధించిన మిగతా సభ్యులందరూ కూడా ఆయన ఎన్నుకోవాలి, ఆయన మా అధ్యక్షుడు అని చెప్పేసి ఒక తీర్మానం చేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని పద్ధతులు పాటించాలి. అవేమీ లేకుండా అప్పట్లో గౌరవ అధ్యక్షురాలుగా విజయలక్ష్మి గారిని పూర్తిగా తొలగించి నేనే శాశ్వత అధ్యక్షుడు అని చెప్పి ప్రకటించుకున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చాలామంది విశ్లేషకుల నుంచి, మేధావుల నుంచి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొన్న తెలంగాణలో ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే అప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రతిపక్షానికి పరిమితమైంది. 39 స్థానాలు వచ్చాయి. కేసీఆర్ గారు మా శాసనసభాపక్ష నేత అని చెప్పి ఆ పార్టీ ఎన్నుకుంది. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం తర్వాత చేశారు. ఎందుకంటే వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ఫస్ట్ సెషన్కి ఆయన రాలేదు. తర్వాత అసెంబ్లీకి వెళ్ళి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితుంది. ఇది పద్ధతి. ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రం అయినా సరే, ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే, ఎన్నికలైన తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక పార్టీ మీటింగ్ పెట్టుకుంటారు. శాసనసభాపక్ష నాయకుడు మా నాయకుడు ఇతను అని చెప్పి ఎన్నుకుంటారు. అది ఫాలో కావాలి కదా. భారత రాజ్యాంగం ఒకటి, మా రాజ్యాంగం ఒకటి, మా రాజారెడ్డి రాజ్యాంగం మా ఇష్టం వచ్చినట్టు ఉంటుంది, మేము మా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామంటే కుదరదండి. సో ఇప్పుడు ఆయన మొన్న అసెంబ్లీ స్పీకర్ గారికి ఒక లేఖ రాశారు. అందులో ఏం చెప్పారు? ప్రధాన ప్రతిపక్ష హోదా, అంటే ఒకటే ప్రతిపక్షం ఉందనుకోండి, అసలు ప్రతిపక్ష హోదా లేదని చెప్పి ప్రధానంగా సమాచారం వస్తుంది. విపక్షంలో ఉంది ఒకే ఒక పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలతో ఉంది. విపక్షంలో ఒకే పార్టీ ఉంది కాబట్టి మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పి ఆయన లెటర్ రాశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా మమ్మల్ని గుర్తించండి అని చెప్పి ఆయన లెటర్ రాసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అంటే ఇప్పుడు నిబంధనలు ఏం చెప్తున్నాయి, స్పీకర్ గారు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? 10% సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని ఎక్కడ నిబంధన లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఇక స్పీకర్గా డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. నిబంధనలు ఏం చెప్తున్నాయి, తర్వాత న్యాయపరమైనటువంటి ఎలాంటి విషయాలు తెర మీదకి వస్తాయి, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆ డెసిషన్ అది వేరే విషయం. అయితే ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించండి అని చెప్పి లేఖ రాసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి సంబంధించిన నియమాలు, నిబంధనలు పాటించారా? ఆ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతుందా లేదో కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఆయన్ని ప్రతిపక్ష నేతగా గుర్తించాలనుకున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించి శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది కదా. శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మా శాసనసభాపక్ష నేత, మా లెజిస్లేటివ్ పార్టీ ఆఫ్ ది లీడర్ అని చెప్పి వాళ్ళు ఒక తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇది ఎక్కడా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఓటమిని జీర్ణించుకోలేక తమ పార్టీకి సంబంధించిన మీటింగ్ పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా ముందుకు పోవాలి, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పట్ల ఏ విధంగా ముందుకు పోవాలి, ఏవేమి నియమాలు అనుసరించాలి, ఎలా తీర్మానం చేసుకోవాలి, ఇవేమీ లేకుండా మా పార్టీ అన్ని పార్టీలకు అతీతము, నేను ఒక రాజుని, ఒక చక్రవర్తిని అనుకుంటే, సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగం పట్ల నిజంగా గౌరవం ఉన్నట్లయితే తమ పార్టీకి సంబంధించిన శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికైనా నాయకుడిగా నేనే అని చెప్పి మీ పార్టీ ఎమ్మెల్యేల చేత మీరు తీర్మానం చేసుకుని అసెంబ్లీకి ముందుగా తీర్మానం పంపించండి.
ఆ తర్వాత న్యాయపరంగా మీకు ప్రతిపక్ష హోదా వస్తుందా లేదనేది ఆ డెసిషన్. సో ఇది రాజ్యాంగం మీద గౌరవం ఉండాల. రాజ్యాంగంలో అమలుపరిచినటువంటి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో, నిబంధనలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ పాటించాల్సిందే. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, భారత రాజ్యాంగం నాకు అవసరం లేదు, నేను పూర్తిగా దానికి అతీతుడిని అనుకుంటే ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో తెలుసు. భవిష్యత్తులో కూడా తన తీరు మార్చుకోకపోతే పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది.